చంద్రకళలో ఇంతకుముందు 'అమ్మోర్' అని ఒక సినిమా చూశాను నేను. ఇది చూసా రాత్రి నేను. అంటే మేము బైర్లు అందరూను కాంపిటీషన్‌కి వెళ్ళాం. కళ్యాణ్ గారి దగ్గరికి. చంద్రకళ అక్కడ పెద్ద హిట్ అయిందంట అని. అంటే మాకు ఆశ ఏంటంటే బైర్‌గా యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్‌గా ఒక సినిమా హిట్ అయిన సినిమాని కొంటేనే మాకు ఇక్కడ హిట్ అవుతుంది అనే దాంట్లో ఒక్కొక్క ఏరియా నుంచి, ఎందుకంటే నేను బాలాజీ ల్యాబ్‌లో ఉన్నాను. కళ్యాణ్ గారు బయటికెళ్ళిపోతే ఒక్కొక్క ఏరియాని 10 మంది రామ్‌దాస్ ఎట్టి పరిస్థితిలో ఈస్ట్ గోదావరి నాకు కావాలి అని ప్రతి వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు వాళ్ళు. మాకున్న ఈ రిలేషన్‌లో వైజాగ్ నేను పూర్వీ పిక్చర్ రాజు గారు ఎట్టి పరిస్థితుల్లో అన్నా మాకే కావాలి సినిమా అన్నాం. అలాగే ఎన్ఆర్కే రెడ్డి ఇంకొక ఆయన అడిగారు. అంటే ఒక సినిమా క్రేజ్ ఏంటంటే ఒక హిట్ అయిన ఫిలింని కళ్యాణ్ గారు లక్కీలీ సీకే ఎంటర్టైన్మెంట్ మీద ఆయన తేవటం, దానికోసం మాకు పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. బట్ చేసిన తర్వాత సినిమా పలానా తమిళ సినిమా ఇది అన్నారు. అయితే నేను చంద్రముఖి చూశాను. రీసెంట్గా అనేకమైనటువంటి ఈ హర్రర్ మూవీలు, బేసికల్గా అంటే హర్రర్ మూవీలో ఈ బ్లడ్ అని రకరకాల ఒక కాన్సెప్ట్ ఎప్పుడు క్యారీ అవుతూ ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే హర్రర్తో పాటు ఒక గ్లామర్న హీరోయిన్ అనుష్క చేయటం ఎట్లా ఉందంటే, అది 'అమ్మోర్'లో అమ్మాయి హీరోయిన్ సౌందర్య. యాక్చువల్గా సౌందర్యనే ఎలాగైతే చేస్తుందో ఆ అమ్మాయి అంత బాగా చేసింది.